జిల్లా హిందూపురం పట్టణ పరిధిలోని శ్రీకంఠపురంలో ముత్యాలమ్మ జాతర సోమ మంగళవారాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. 5 ఏళ్లకోసారి జరిగే ముత్యాలమ్మ జాతరలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సోమవారం రాత్రి శ్రీకంఠపురం గ్రామంలోని అమ్మవారి ఆలయం దగ్గర నుంచి పురవీధుల గుండా భారీ జనసందోహం నడుమ భ్రమరాంబ దేవతలను ఊరేగింపు నిర్వహించారు. ఇక్కడికి చిలమత్తూరు మండలం వెంకటాపురంలో వెలిసిన అమ్మవారిని 5 ఏళ్లకోసారి తీసుకుని వచ్చి 3 నెలల పాటు ఇక్కడే ఉంచుకొని జాతర చేసి ప్రత్యేక పూజలు చేసి పంపడం ఆనవాయితీగా వస్తుంది. 5 ఏళ్లకోసారి ఇక్కడ జాతర జరగడం అనేది వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామ దేవత ముత్యాలమ్మ శ్రీకంఠపురం ఆడబిడ్డగా భావించి ఇక్కడి ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారని వారు తెలియజేస్తున్నారు. దీంతో అమ్మవారికి వందలాది మంది భక్తులు చీరా సారే సమర్పిస్తారు. అయితే 2021లో జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. సోమ మంగళవారాల్లో నిర్వహిస్తున్న ఈ జాతరకు గ్రామస్తులు సుమారు 8 నుండి 10 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఈ వార్డు కౌన్సిలర్ గిరీష్ కుమార్ తెలిపారు. అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారని, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు కీర్తింపబడుతున్నారని ఈ ప్రాంత టీడీపీ నాయకుడు నవీన్ తెలియజేశారు. శ్రీకంఠపురంలో వెలిసిన ముత్యాలమ్మ తల్లి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 5 ఏళ్లకోసారి నిర్వహించే ఈ ఉత్సవాల్లో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. దీని గురించి ఈ ప్రాంత కౌన్సిలర్ గిరీష్ కుమార్ మాట్లాడతాడు. ఈరోజు శ్రీకంఠపురం ఆడపడుచు ముత్యాలమ్మ వారు 5 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. పుర ప్రజలందరూ కూడా వీక్షించడానికి అందరూ కూడా గుర్తిస్తున్నారు. ఎంతో వైభవంగా కరోనా సమయం ఉన్నప్పుడు జాతర జరుపుకునే సందర్భంగా ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు జరుపుకుంటున్నాము. ఈ జాతర చుట్టుపక్కల గ్రామాలతో పాటు మన సత్యసాయి జిల్లాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన అనంతపురం డిస్టిక్లో పెద్ద జాతరగా కూడా పేరుగాంచిన జాతర ఇది. ఇక్కడ అమ్మవారి ముక్కులు ఎప్పుడు కూడా అందరూ కూడా రక్షిస్తూ కోరిన కోరికలు కూడా తీరుస్తుంది అమ్మవారు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ఆయుర్వర్గాలతో ఉండాలని చెప్పి అమ్మవారు ప్రార్థిస్తున్నారు. శ్రీకంఠపురం లక్ష్మీపురం ప్రజలందరికీ మా కులదైవమైన మా శ్రీకంఠపురం లక్ష్మీపురం ఆడబిడ్డ అయిన ముత్యాలమ్మ తల్లి మహోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. మా శ్రీకంఠపురం ప్రత్యేకత ఏమిటంటే మా ముత్యాలమ్మ మా ఊరి ఆడపడుచులాగా భావిస్తాము. మా ఊరి ఆడపడుచుని మా శ్రీకంఠపురానికి తీసుకువచ్చి పెద్ద వాతావరణంలో, పండుగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో చాలా నిత్య పూజలు చేసి ఆమెకు బలి పూజలు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ చాలా నిష్ఠతో ఉండి ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క కులానికి సంబంధించిన అందరూ కలిసి ప్రతి ఒక్కరూ మన జాతర అయితే చాలా గొప్పగా చేసుకుంటారు. అలాగే మన బయట నుంచి వచ్చిన ఏ ఊరు నుంచి అయినా కానీ మన డిస్టిక్లో తీసుకుంటే మన శ్రీకంఠపురంలో ఇదే చాలా పెద్ద జాతరలా జరుగుతుంది. చాలా ఊరు మొత్తం కలిసి మన డిస్టిక్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి బాగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని అమ్మవారికి బలి ఇచ్చి ప్రత్యేక పూజలు జరుపుకుంటూ ఇది చేస్తారు. అలాగే మా శ్రీకంఠపురం పుర ప్రజలకు నమ్మకం ఏమంటే మా ముత్యాలమ్మ తల్లిని పిలుచుకోవచ్చి మా ఊర్లో ఆమెకి ఒడిబియ్యం ఇచ్చి పంపిస్తే మాకు అది తృప్తి. అలాగే మా సొంత ఆడబిడ్డలాగా భావిస్తాం కాబట్టి ఆమెకు పూజలు చేసి చాలా పురస్కారంగా చేసుకొని ప్రత్యేకించి మన బయట నుంచి వచ్చిన ప్రజలకు ఆహ్వానం మేరకు ప్రతి ఒక్కరికి పూజా పురస్కారాలు చేసి చేస్తారని తెలియజేస్తాం. శ్రీకంఠపురం ఇదే మా తాతగారు కొడుకు కాలం వచ్చిన 2 గుళ్ళు పెట్టుకొని ఇట్లా చెల్లిమత్తూరుతో బాగా చెల్లిమత్తూరుతో పెక్కాల్సి ఆ పెక్కాల్సిలో అమ్మవారిని నిలిచింది. అక్కడ ఏదో కాదులు ఉంటే ఆ కాదులను కాపాడేదానికి అక్కడ గుడి పెట్టించి మాండ్యాలు కూడా పెట్టింది. మళ్ళీ తర్వాత ఆ ఊర్లో రెడ్లో ఆ గండం చూసి
అమ్మవారిని పిలుచుకొని పోయి ఆ యొక్క తాపన చేరేస్తున్నారు. కాబట్టి ఇంకా ఈ ముత్యాలమ్మని ఈ ఊరు గ్రామస్తులు ఎక్కడ పైన దేవుడు ఎందుకు పైన దేవుడని ఊర్లో గ్రామస్తులంతా పట్టి ఇసుకలాడొచ్చి మా ఊర్లో ముత్యాలమ్మని కొట్టేసినారు. ఈ దేవుడు మా ఊరు దేవుడు మీరేమన్నారు మా కాపులు కదా అవును. ఈ ఊర్లో మా ఊరే ఇది ఊరు మానికి మా ఊరే వెంకటాపురం శ్రీకంఠపురమే. ఈ వెంకటాపురం ఎట్లా పోయి చేరేసిందంటే అప్పుడు మా పెద్దోళ్ళు ఎత్తుకుంటే కొడుకు కాళ్ళు అక్కడ పెట్టేసినారు. పెట్టేసేసరికి అప్పుడు అక్కడి నుంచి వచ్చేది ఇక్కడ జాతర చేసేది అమ్మాయిలు మళ్ళీ అక్కడ తాగేసేది. మళ్ళీ తర్వాత ఉడబాలు కట్టేస్తారు. ఊరంతా తెచ్చి ఉడబాలు కట్టి తాగేది.